వందన, రేపు బర్త్డేకి ఏం డ్రెస్ వేసుకోవాలా అని ఆలోచిస్తున్నావా? లేదే, నేనెప్పుడు మా అమ్మ లేకుండా బర్త్డే సెలబ్రేట్ చేసుకోలేదు. ఇంటికి పోదామా అని ఆలోచిస్తున్నా. మీ మమ్మీ లేకపోతే ఏం, మేమంతా ఉన్నాంగా. రేపు నువ్వు ఇంట్లో లేని లోటు మేమంతా తీరుస్తాం. ఓన్లీ హక్సేనా? పార్టీ ఏం లేదా మాకు? ఈ పార్టీ గురించి మేము ఆల్రెడీ నిన్ననే మాట్లాడుకునేసాం. పార్టీ లేకపోతే ఎట్లా మరి? చెప్పాను కదా, ఈసారి పార్టీ లేకపోతే ఎట్లా, గత్తర్ లేపుడే రేపంతా. అరే వాడేంట్రా ఆకాశాన్ని చూస్తూ ఆలోచిస్తున్నాడు? వందన గురించి అంటావా? నీకు కూడా అలా అనిపిస్తుందా? అలా అనిపించడం ఏంటి, అదే నిజం. అరే ఒకవేళ అది నిజమేనా? వాడు అస్సలు ఒప్పుకోడు చూడు. ఎందుకు ఒప్పుకోడు? సరే అయితే, ఏం వరుణ్ పైకలా చూసుకుంటూ వందన గురించి ఆలోచిస్తున్నావా అని చెప్పేసి అడుగు. ఏచి దాని గురించి ఎవడు ఆలోచిస్తారా? నేను పైకి చూసుకుంటా మూన్ బాగుందా లేదా అని చెప్పి చూస్తున్నా, అలాగే స్టార్స్ లెక్క పెడుతున్నా అని చెప్పేసి అంటాడు చూడు. సరే అడుగుదాం పద. దా ఏం చూస్తున్నావు? అడుగురా. ఏమైందిరా వరుణ్, అలానే పైకి చూస్తున్నావు? వందన గురించి ఆలోచిస్తున్నావా? నేనెందుకు తన గురించి ఆలోచిస్తాను? పైన మూన్ ఎలా ఉన్నదో అండ్ ఆ చుక్కలు ఎన్ని ఉన్నాయో లెక్క పెడుతున్నా అంతే. నేను చెప్పినా రేయ్, అసలు పైన మూన్ ఎక్కడుందిరా? మూన్ చూస్తున్నా అని చెప్తున్నావు. అరే ఈ లవ్లో పడ్డోళ్ళు లేకపోతే అప్పుడే బ్రేకప్ అయిన వాళ్ళు ఏం చెప్పినా మనం మూవ్ అనాలరా, లేకపోతే మనం అయిపోతాం. అంటే ఏం చెప్పినా నువ్వు కొట్టాలా? అరే సోమేషు, ఇలాంటోళ్ళు ఇంద్రధనుసులో ఇంద్రసేనారెడ్డి ఉన్నాడన్నా, ఆకాశంలో అనుపమ ఉందన్నా, ఓ. మనం మూవ్ కొట్టేసేయాలి. ఎక్కువ డిస్కషన్ పెట్టకూడదు, లేకపోతే మనం అయిపోతాం. రెడ్డికి నా బర్త్డే అసలు గుర్తుందంటావా? అసలు వీడు విష్ చేస్తాడా చేయడా? ఏం చేస్తుంటాడు వీడిప్పుడు? అరే బుజ్జి కన్నా, నువ్వు ఎన్నిసార్లు ఫోన్ చూసినా ఫోన్లో టైం ఏం మారదు. ఇంకా 3 నిమిషాలే ఉందిరా. దేనికిరా? బాగానే ఎక్స్ట్రాలు. దేనికంటావేంట్రా? 12 అవడానికి. 12 అవ్వడానికి? ఓ 12 అవ్వడానికా? 12 అవ్వడానికి అయితే నేను కూడా వెయిట్ చేస్తున్నారా? అంటే మీరు అనుకున్న దాని గురించి కాదురా. అంటే ఈరోజు సోమవారం కదా, నేను నాన్ వెజ్ తిన్ను. అంటే 12 దాటితే నాన్ వెజ్ తినొచ్చు కదా అని వెయిట్ చేస్తున్నా అంతే. మీరు అనుకున్నట్టు కాదురా. ఏంట్రా నమ్మట్లేదా? పోన్రా. ఎత్తి. వన్, 2, 3. హ్యాపీ బర్త్డే వందు. అమ్మా నడుచుకున్నాను కదే, కట్లరుస్తారేంది? కాస్త సైలెంట్ ఉండండి, ఇక వాడని చూస్తే తంతది మన. బొక్కలే. మా అమ్మ. హలో అమ్మా. హ్యాపీ బర్త్డే బిడ్డ. థ్యాంక్ యూ అమ్మా. నువ్వు గిట్నే 100 ఏళ్ళు హ్యాపీగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా బిడ్డ. థ్యాంక్ యూ అమ్మా. మిస్ యూనే. నువ్వు ఇట్లా మిస్ అయితే ఎట్లా బిడ్డ? నేను కూడా నిన్ను చాలా మిస్ అవుతా. అప్పుడు నువ్వు ఇంటికి వచ్చేయాల్సి వస్తుంది. ఈ సండే వచ్చేస్తానులే అమ్మా. సరే అమ్మా, ఉంటా. రేపొద్దున చేస్తా. బాయ్ అమ్మా. చిన్నువాలే. అవునా? హ్యాపీ బర్త్డే వందన. థ్యాంక్ యూ రా. థ్యాంక్ యూ చిన్ను. థ్యాంక్ యూ సోమేష్. రేపు పార్టీ మామూలుగా ఉండకూడదు. అందరూ ఒకే దగ్గర ఉన్నారు. అవును. ఇదిగో రెడ్డి విజ్ చేస్తారంట, ఫోన్ ఇస్తున్నా. ఇప్పుడు నేను చెప్పిన విష్ చేస్తానని ఫోన్ పెట్టరా. రేయ్ ఏంటి వందన, రెడ్డి విష్ చేయలేదని ఫీల్ అవుతున్నావా? చల్, నేనెందుకు ఫీల్ అవుతానే? అయినా ఆ రోజులు పోయే.
అయినా నేనెందుకు ఎవడో విష్ చేస్తాడని వెయిట్ చేస్తా. సర్లే వదిలేయండి, పడుకోండి, పొద్దున్నే టెంపుల్కి వెళ్ళాలి. అమ్మో నువ్వు టెంపుల్ కూడా పోతావా? లేకపోతే మా అమ్మ చంపేస్తుంది నన్ను. బర్త్డే రోజు గుడికి పోవాల్సిందే. మళ్ళా ఫోన్ చేసి అనుకుంటుంది. మీరు వండుకోండి. సరే సరే దా నువ్వు కాలేసుకో. బర్త్డే రోజు విష్ చేయడానికి కూడా ఈగో చూపిస్తున్నాడు. అమ్మా, లేట్ అవుతుంది, త్వరగా పార్టీకి వెళ్ళాలి. హాయ్. హాయ్ వందన, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సో మచ్ రా. ఏంటి మరి ప్లాన్స్? ఎక్కడికి వెళ్తున్నావు ఈరోజు? హా, ప్లాన్స్ ఉన్నాయి, చూడాలిగా. అందరం ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్దామా అనేసి మస్తు ఎంజాయ్ చేస్తా అనిపిస్తుంది నాకు ఇవాళ. అవును, నువ్వు ఎంజాయ్ చేస్తలే ఎలాగైనా. అవును, లాస్ట్ వీక్ నీ బర్త్డే ఎలా జరిగింది? ఏం చెప్పాలి వందన, బర్త్డే రోజు కూడా ఎవరు విష్ చేయలేదు. మెసేజెస్ కూడా రొటీన్గా వస్తాయి. ఒక్కొక్కసారి డౌట్ వస్తుంది, మన క్లోజ్గా కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారా లేరా అని. అయ్యో బాధపడకు, రియల్గా కనెక్ట్ అయ్యే ఫ్రెండ్స్ ఉంటే నీకు ఆ ఫీలింగే రాదు. అదే వందన, కానీ ఎవరుంటారలా? నేను చెప్తా విను. నాకు రీసెంట్గా ఫ్రెండ్ యాప్ గురించి తెలిసింది. దాంట్లో ఆడియో అండ్ వీడియో కాల్స్ త్రూ మాట్లాడి మనం ఫ్రెండ్స్ని చేసుకోవచ్చు. అండ్ మన బోర్డమ్ని కిల్ చేయడానికి గేమ్స్ కూడా ఉంటాయి, లైక్ లూడో, క్యారమ్స్ ఎక్సెట్రా. సో ఎలాంటి ఎసిటేషన్ లేకుండా ఫుల్ చిల్ కొట్టొచ్చు. అంటే రియల్ ఫ్రెండ్స్, రియల్ కన్వర్జేషన్సా? ఎగ్జాక్ట్లీ. ప్రెషర్ లేదు, ఫోర్స్ లేదు, ఓన్లీ ఫన్. ఫ్రెండ్ యాప్ ఉంటే జెన్యూన్ ఫ్రెండ్స్కి వెల్కమ్ చెప్పు. ఖచ్చితంగా వందన, నేను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకుంటాను. కానీ ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? డిస్క్రిప్షన్ అండ్ పిన్ కమెంట్స్ లో ఉన్న లింక్ తో నువ్వు ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే, బాయ్. బాయ్. ఎరా నీ బ్యాగ్ ఏది? ఎలా అయినా ఫెయిల్ అవుతాం, దానికి బ్యాగ్లు ఎందుకురా ఎర్రి. గొప్పడిరా. రే వందన బర్త్డే డ్రెస్లో చాలా బాగుంది కదరా? నిజంగా రా, చాలా బాగుంది. రే పదండ్రా క్లాస్కి పోదాం. అరే నువ్వు వెళ్ళు, మాకు పార్టీ ఉంది, మేము వెళ్ళగాసం. పార్టీ ఈవినింగ్ రా, ఇప్పుడు కాదులే. వందన నన్ను పిలవ నీ బర్త్డే పార్టీకి. నువ్వు లేకుండా పార్టీ అవుతుందా చెప్పు సోమేష్? ఏంటి మేడం, ఈరోజు మీ బర్త్డేనా? ముందే తెలుసుంటే ఫ్లవర్స్ తెచ్చేవాడిని కదా. స్టార్టింగ్ లో ఫ్లేవర్ మనం ఇస్తాం రా, తర్వాత మనమే రెడ్ ఫ్లేవర్ అవుతాం. నాలాగా అని చెప్తున్న వాట్సాప్ నిపుణులు, నేనేం స్వతహాగా అనట్లేదు. హ్యాపీ బర్త్డే మ్యామ్. థ్యాంక్స్ వికీ. మ్యామ్, మీ వల్ల ఈ డ్రెస్కి అందం వచ్చింది. థ్యాంక్ యూ వికీ. అబ్బో, ఇంతకీ పార్టీ ఎక్కడ మ్యామ్? చెప్తా, చేసుకుందాం మనం కూడా. ఓ పార్టీ కోసం రప్పు కొడుతున్నాడు, ఎవరని తెలియదు కదా. బాయ్. బాయ్. ఆ అక్క చెల్ల అనుకుండా వాడేంట్రా మేడం అంటాడు. మన జూనియర్ అమ్మాయిలు నేను అన్నయ్య అని పిలిస్తే నీకు ఓకేనా? వద్దులే, మేడమే బెటర్. సరేలేరా, మనం ఈవినింగ్ పార్టీలో కలుద్దాం. బాయ్. ఆగరా. ఏయ్ హ్యాపీ బర్త్డే. ఈవినింగ్ నువ్వు కూడా పార్టీకి రావచ్చు. నాకు ప్లాన్స్ ఉన్నాయి. సూపర్ మామ, ఈవినింగ్ కుమ్మేద్దాం. నీకేం ప్లాన్లు రా ఆ జూనియర్ అమ్మాయిలతో? అదే బయటికి వెళ్దామనా? పబ్కి వెళ్తున్నా.
సిగ్గుపడుతున్నావా? సిగ్గుపడడానికి సిగ్గులేదారా? అరే వందన పార్టీకి పిలిచింది కదా, రావడానికి ఏమైతుంది? యాక్చువల్లీ రావచ్చు, ఆ, కానీ జూనియర్ అమ్మాయిలతో బయటికి వెళ్తే ఆ కిక్కే వేరుంటది. పబ్బేంట్రా పబ్బు చిరాగ్గా. అవునరా, వందన బర్త్డేకి వస్తే కేకు, సెలబ్రేషన్లు, సెల్ఫీలు, పైసా కూడా ఖర్చు లేకుండా చిల్ మోడ్. అదే పబ్బుకి వెళ్ళామనుకో, యదవ గోల, మొత్తం లౌడ్ మ్యూజిక్, అసలు బా మనకే బోర్ కొడుతుందిరా. ఆ, సరే తప్పుదాం. కానీ పబ్బుకే వెళ్దాం. అదేంట్రా? మరి లేకపోతే ఏంట్రా, ఆ జూనియర్లతో నన్ను బ్రో అని పిలిపిస్తుంది ఏంట్రా? దానికి తెలియాలరా, నేను అదే అమ్మాయిలతో బయటికి వెళ్తే ఆ వచ్చే కిక్కే వేరుంటది. అరే అయినా పార్టీ ఈవినింగ్ కదరా, పబ్బుకి నైట్ వెళ్ళొచ్చు కదా. వెళ్ళొచ్చు, కానీ నాకు ఈవినింగ్ కూడా వేరే ప్లాన్స్ ఉన్నాయి. థియేటరు, పార్కు అంటూ ఇంకా చాలానే. అరే తను పార్టీకి పిలిచినా కూడా నువ్వు పబ్బుకి వెళ్తే బాగోదురా. సో పార్టీకి వెళ్దాం. అదేగా, తను పక్క నువ్వు వస్తావని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అనుకోని అప్పుడే తనకు నా వాల్యూ ఏంటో తెలుస్తుందిరా. అరే వీడు మారర్రా, దా మనం పోదాం. నింజా ఎలాండి, నాకు పనులు ఉన్నాయి. అరే ఈవినింగ్ వందన అడిగితే ఏం చెప్దాం? ఏదో ఒకటి చెప్దాం లేదా, వాడి గురించి తెలిసిందేగా మనకి. నేను వేరే గుంటలతో చార్జ్ చేసుకుంటా. అంబియన్స్ అయితే చాలా బాగుంది. చాలా బాగుంది. యాక్చువల్లీ నేను ఇంతకు ముందు కూడా ఇక్కడ విజిట్ చేశానే. ఇక్కడ ఫుడ్ మాత్రం మస్తు టేస్టీగా ఉంటుంది తెలుసా. అవునా? అందుకే ఈ కేఫ్ని సజెస్ట్ చేసిన. బాగుంది. చిన్నుగాడు ఫోన్ చేస్తుండే. చెప్పురా చిన్ను. ఇది ఇరా బిస్ట్రో అని ఫిలిం నగర్లో ఉంటుందిరా. గూగుల్లో టైప్ చేస్తుంది. సరే వచ్చేస్తున్నాం, బాయ్. బాయ్ రా. మన వాళ్ళు కూడా వస్తున్నారు. చిల్లు కొడదాం ఫుల్గా. ఫుల్గా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే వందన. థ్యాంక్ యూ రా. హ్యాపీ బర్త్డే. రెడ్డి రాలేదారా? వాడా, మన కామర్స్ సార్ ఉన్నాడు కదా, ల్యాబ్ సారు. ఆ సార్ వానికి ఏదో వర్క్ చెప్పిండంట. సో వర్క్ ఫినిష్ చేసుకున్నాక వస్తా అన్నాడు. అప్పటి వరకు మనం కానిద్దాం. కానివ్వండి. ఏంటి వందన, రెడ్డి రాకపోతే కేక్ కట్ చేయవా? మీరు వచ్చారు కదరా, నాకు అదే చాలు. చలో స్టార్ట్ చేద్దాం. అరే మ్యాచ్ బాక్స్ ఇరా. మ్యాచ్ బాక్స్ లేదురా, లైటర్ ఉంది. ఇందాక సిగరెట్ దగ్గర నువ్వే కదా ఇచ్చావు. సారీ సార్, ఆ రోజు మేడం వల్ల పిలవమంటే పిలిచాను. ఇప్పుడు 4 times చెప్పావు జో, మర్చిపో. చిన్నగడి స్నాప్లో వందన ఏంటి అంత హ్యాపీగా ఉంది? అసలు నేను లేని లోటే కనిపించట్లేదు. ఇప్పుడు ఏం చేద్దాం? సార్ ఇప్పుడు మీతో ఇలా వచ్చామని మేడంకి తెలిస్తే ప్రాబ్లం అవుతుందేమో. ప్రాబ్లం ఏమొస్తుంది? అంటే ఫీల్ అవుతారేమో అని. ఫీల్ అవ్వాలి కదా, అవ్వకపోతే అయ్యేలా చేద్దాం. అవును, ఎందుకు మిమ్మల్ని బర్త్డే పార్టీకి పిలిచిందా? అదేంటి మిమ్మల్ని ఫ్రెండ్స్ అంటూ మిమ్మల్ని పిలకపోవడం ఏంటి? సరే పదండి, గట్టిగా అడుగుదాం. హ్యాపీ బర్త్డే. పార్టీకి పిలుస్తావేమో అనుకున్నా, బట్ పిలవలేదు. ఎనీవే, నీ గురించి రెడ్డి గురించి నాకు చెప్పావు కాబట్టి ఐ వాస్ హ్యాపీ ఫర్ బోత్ ఆఫ్ యూ. మీ ఇద్దరు ఇలానే హ్యాపీగా ఉండాలి, సరేనా? ఏంటే విరాట్కి రిప్లై ఇయ్యవా? చాలా మంచిగానే రెస్పాండ్ అవుతున్నాడు కదా నీ గురించి, రెడ్డి గురించి. మీ ఇద్దరు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాడు. ఇప్పటి వరకు జరిగింది చాలేవే.
మళ్ళీ తన మెసేజ్కి రిప్లై ఇచ్చి కన్వర్జేషన్ స్టార్ట్ చేయలేను. అలా చేస్తే ఇంకా తప్పుగా అవుతుంది. రెడ్డికి కూడా నేను విరాట్తో మాట్లాడడం ఇష్టం లేదు కదా. మళ్ళెందుకు పంచాయతీ? పద. ఏ అరే చిన్న బక్కదనా, పోరా. అసలు నువ్వు ఎందుకు వచ్చినా వీడికి? ఓ ఎక్కడున్నారా? మీ హ్యాపీనెస్ని చెడగొట్టడానికి వచ్చేసారా? అంటే అదే నేను లేకుండా మీరు ఎలా హ్యాపీగా ఉన్నారా అని చూడడానికి వచ్చాను అంతే. అరే హౌలాగా, అయినా వీళ్ళిద్దరిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చినావురా? వీళ్ళ గురించి నీకు తెలీదా? వీళ్ళిద్దరూ 100 బెస్ట్ ఫ్రెండ్స్ రా. ఈ మధ్య ఫ్యామిలీ కూడా అయ్యారు. చిన్ను, రెడ్డి ఇక్కడికి ఎందుకు రావట్లేదన్నా? చిన్ను నిన్నే అడుగుతున్నా, చెప్పు. అది ల్యాబ్లో. హో, ల్యాబా పబ్బా? హే, మీ ఇద్దరిని ఆఫ్టర్నూన్ బర్త్డే పార్టీ ఉంది రమ్మని చెప్పానా లేదా? మాకు వర్క్స్ ఉన్నాయన్నారు. ఆ వర్క్స్ ఏంటి? ఈ సార్తోనేనా? ఏమన్నారు మీరు? కొంచెం వర్క్స్ ఉన్నాయని అన్నారా లేదా? అంటే అంటే సరే, సరే మమ్మల్ని మమ్మల్ని రమ్మన్నారు. రమ్మన్నారు. దొంగ మొహాలు, ఇందాక అడిగినా చెప్పలేదు. జాను, నీ ఏజ్ ఎంత? 19. నీ ఏజ్ ఎంత? 19. మరి ఏ ధైర్యంతో పబ్కి వెళ్దాం అనుకున్నారు? మీ ఇంట్లో వాళ్ళకి తెలిస్తే అసలు మీరేం చేస్తున్నారో మీకు అర్థమవుతుందా? హలో, ఈ టాపిక్ ఎక్కడికో తీసుకెళ్తున్నావు నువ్వు. నేను నీతో మాట్లాడట్లేదు, అసలు మాట్లాడాలనే అనుకోవట్లేదు. నువ్వు ఆ రోజు నాతో అంతలా గొడవపడ్డావు, అన్ని మాటలు అన్నావు. కానీ నా పైన కోపానికి మించి ఒక 1% అయిన ప్రేమ ఉంటుందనుకున్నా. అందరికంటే ముందు నువ్వే ఫస్ట్ విష్ చేస్తావనుకున్నా, చెయ్యలేదు. మార్నింగ్ నన్ను చూడగానే మాట్లాడతావనుకున్నా, కానీ లేదే. ఎప్పుడు అంటుంటావు కదా, నేను చూసిన ఎవ్రీ టైం ఒక హై ఫీల్ వస్తుందని. అది మార్నింగ్ నన్ను చూసినప్పుడు రాలేదా? అయినా నా పిచ్చి కాకపోతే ఇంకా నేనుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను చూడు. ఇందాక కూడా నువ్వు రాకపోతే చిన్ను ఏదో వర్క్లో ఉన్నాడని చెప్తే నేనేమనుకున్నా, ఏదో అబద్ధం చెప్తున్నాడు, రెడ్డి నా కోసం ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసి ఉంటాడని పిచ్చిదాన్లా అనుకుంటున్నా. నువ్వెప్పుడు వస్తావని అలా వెయిట్ చేస్తూనే ఉన్నా. నిజంగానే చాలా పెద్ద సర్ప్రైజ్ చేసావు. బేసికలీ నువ్వు రోజు రోజుకి చాలా సర్ప్రైజెస్ చేస్తున్నావు రెడ్డి, నీ బిహేవియర్తో. థ్యాంక్ యూ. ఏ ఎందుకని సీన్ చేస్తున్నావు? నేనేదో నేను సరిగ్గా లవ్ చేయనట్టు, నాకు నీ మీద ఏదో బోర్ ఫీలింగ్ ఉన్నట్టు. ఎవరికి ఎవరి మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయో తెలుసు కదా. అవును, ఇంతకీ నీ బెస్ట్ ఫ్రెండ్ విరాట్ ఎక్కడా? ఓ, వాడికి ఏదో సెపరేట్గా ట్రీట్ ప్లాన్ చేసి ఉంటావు ఈ పార్టీ అయ్యాక, అంతే కదా? మన ఎవరికి అనుమానం రాకుండా ఇది జస్ట్ కవరప్ పార్టీరా.